చిరంజీవి గారికి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉంటూ ఉంటారు. కానీ ఈవిడ మాత్రం అందరికంటే ఎక్కువ అభిమాని అని చెప్పొచ్చు. ఎందుకంటే 350 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి మరి చిరంజీవి గారికి రాఖీ కట్టిందంటే అసలు ఏ అభిమాని అని చెప్పాలి? వీరాభిమాని అనాలా, అసలు ఏమనాలో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మనం ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ మహిళ అంటే వీరాభిమాని మెగాస్టార్ని కలిసినప్పుడు తన ఆనందం, తన ఇద్దరు పిల్లల బాధ్యత మొత్తం కూడా చిరంజీవి గారే తీసుకున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చిరంజీవి అభిమాని మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. అమ్మ, మిమ్మల్ని అసలు ఏమని పిలవాలి? చిరంజీవి గారి వీర అభిమాని అని పిలవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని పిలవాలా, లేకపోతే అసలు ఏమని పిలవాలి చెప్పండి ఒకసారి. మెగా కుటుంబం సేవకురాలని పిలవాలి మేడం, బాగుంటుంది. సేవకురాలు అని పిలవాలా? అవును మేడం. అంటే అసలు ఎందుకు ఇష్టం మీకు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా? అంటే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది మెగాస్టార్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అయినా కూడా ఎందుకని చిరంజీవి గారు అంటే మీకు అంత ఇష్టం? చిరంజీవి అన్నయ్య గారు తన స్వయం కృషితో పైకి వచ్చారు మేడం. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో చాలా కష్టపడి మెట్టు మెట్టు ఎదుగుతూ ఈ రోజు శిఖరం పైన కూర్చున్నారు మేడం చిరంజీవి అన్న గారు. ఆయన ఎంతో మంది జీవితాల్లో ఒక వెలుగుని నింపిన ఒక దేవుడు మేడం చిరంజీవి అన్న గారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఏదో ఒక రోజు కళ్ళ నిండా చూసుకొని మాట్లాడాలన్న ఒక ఆశ నాకు చిన్నప్పటి నుంచి ఉంది మేడం. అంటే మామూలుగా మీరు ఆల్రెడీ జనసేనలో పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, అలాగే నాగబాబు గారిని కలిశారు, ఇప్పుడు చిరంజీవి గారిని కలిశారు, మెగా ఫ్యామిలీ మొత్తం కూడా కలవటం జరిగింది. ఎలా అనిపిస్తుంది అసలు ఆ ఫీలింగ్ మీకు? నాగబాబు సార్ గారిని అయితే అనుకోకుండా కలిసేసాను మేడం కర్నూలులో. కళ్యాణ్ అన్న గారిని అయితే ఆదోని నియోజకవర్గం నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి 7 రోజులు సైకిల్ దొక్కుంటే వెళ్ళినాను మేడం. ఓకే. అక్కడ కూడా అన్నయ్య గారిని కలిశాను. చాలా అభిమానం, ప్రేమతో మాట్లాడారు, దగ్గరకు తీసుకున్నారు. నా పిల్లల విషయంలో కూడా చాలా అంటే చాలా బాగా కేర్ తీసుకున్నారు. కళ్యాణ్ అన్న గారికి కూడా నేను రాఖీ కట్టాను మేడం అక్కడ. అటు సైడు పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టారు, ఇటు సైడు చిరంజీవి గారికి రాఖీ కట్టారు. అసలు అంటే సైకిల్ మీద మీ ఊరు నుంచి ఇక్కడికి రావాలి అన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? మీ ఊరు ఎక్కడ, ఏంటమ్మా అసలు? మాది కర్నూలు డిస్టిక్ ఆదోని మండలం మేడం. ఎన్జిఎస్ కాలనీలో నేను నివసిస్తున్నాను. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. అక్కడి నుంచే నేను మంగళగిరికి వెళ్ళాను మేడం. మళ్ళీ అక్కడి నుంచే హైదరాబాద్ కూడా వెళ్ళాను మేడం. సైకిల్ పైన వెళ్ళాను మేడం. అంటే ఎందుకు సైకిల్ మీదని ఎందుకు అనుకున్నారు మామూలుగా? ఎందుకంటే బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా మీరు సైకిల్ మీదే ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, మేము ఆ వీడియోలు కూడా చూడడం జరిగింది, వర్షంలో రెయిన్ కోట్ వేసుకొని పాట పాడుతూ సైకిల్ మీద, అసలు ఆ ఉత్సాహం ఎలా వచ్చింది మీకు? మేడం నాకు మెగాస్టార్ కుటుంబం అంటే చాలా ఇష్టం మేడం. వాళ్ళు ఇప్పుడు వచ్చి రాజేశ్వరమ్మ నీ ప్రాణం ఇవ్వాలంటే నవ్వుకుంటూ నా తల తీసి వాళ్ళ పాదాల ముందు పెట్టేస్తాను మేడం. అంత ఇష్టం మేడం నాకు వాళ్ళంటే. అది ఎందుకు అని మీరు క్వశ్చన్ వేస్తే మేడం, వాళ్ళు అన్నది చేస్తున్న సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఒక నీడలో కొన్ని వేల వందల కుటుంబాలు చాలా చల్లగా సంతోషంగా ఉన్నారు మేడం. అలాంటి గొప్ప నాయకులు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బ్రతకాలనేదే నా కోరిక మేడం. అలాంటి గొప్ప వాళ్ళని దర్శించుకోవడం నా జన్మ ధన్యం మేడం. అంటే అమ్మ, ఆయన అంటే మెగాస్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఆ రోజు కనుక మీరు బ్లడ్ డొనేట్ చేస్తుంటే ఆ రోజు మీరు ఈజీగా కలిసేవారు కదా ఆయన్ని? లేదు మేడం, నేను ఒక 1.5 నెల కింద ఒక గర్భిణికి మా ఆదోని నియోజకవర్గంలో హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చేసాను మేడం. నేను ఇక్కడ డెలివరీ టైంలో ఒక గర్భిణికి బ్లడ్ లేకుండే మేడం ఆదోని నియోజకవర్గంలో. ఆమెకు నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది అనమాట. దానివల్ల ఇంకొకటి, నేను వర్షంలో తడుచుకుంటూ సైకిల్ తొక్కుంటూ రావడం వల్ల చాలా వీక్ అయిపోయినాను మేడం. ఆ బ్లడ్ ఇచ్చేంత శక్తి కూడా నాకు లేదు మేడం ఆ మూమెంట్ లో. కానీ ఇవ్వాలని నేను కూడా చాలా అనుకున్నాను, కానీ నాకు నా శరీరం సహకరించలేదు మేడం. చాలా వీక్ అంటే చాలా వీక్ అయిపోయినాను. అసలు మీరు సైకిల్ మీద ఎప్పుడు మీ ఊరు నుంచి బయలుదేరారు? ఎన్ని రోజులకి చిరంజీవి గారిని కలిశారు? ఆ మధ్యలో ఆ ప్రయాణం అసలు ఏ విధంగా ఉంది?
మేడం నేను ఆగస్టు 16కి యాత్ర శనివారం. ఆ ఆగస్టు 21న నేను బ్లడ్ బ్యాంక్ కి రీచ్ అయిపోయినాను మేడం. అంటే 5 రోజులు సైకిల్ తొక్కాను మేడం. అమ్మ 5 రోజులు అంటే అక్కడ వర్షాలున్నాయి, ఎండలున్నాయి, రాత్రులున్నాయి, పగలున్నాయి. మరి పగటి పూట అయితే సరే కానీ మరి రాత్రి పూట మీరు ఎక్కడున్నారు ఏంటి, అసలు ఇబ్బంది పడ్డారా? చాలా పడ్డాను మేడం. చాలా చాలా ఇబ్బందులు పడినాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నని చూస్తానన్న ఒకే ఒక ఆలోచనతోనే నేను ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని అలాగే ముందుకు వెళ్ళాను మేడం. చాలా అంటే ఈ యాత్రలో చాలా కష్టపడ్డాను మేడం. వర్షాలు వస్తున్నాయి, అసలు ఆ వర్షపు ఆ గాలి అనేది సైకిల్ ని తోసేస్తుంది మేడం. అంటే ఒక గొడుగు ఛత్రిగా పెట్టుకున్నా కూడా ఛత్రిగా రిటర్న్ వెళ్ళిపోయింది. అది పరిగెత్తుకొని వెళ్ళి కూడా దాన్ని తీసుకొని వచ్చుకొని మళ్ళీ దాన్ని మడిచేసి కట్టుకొని వర్షంలో కోట్ వేసుకొని అలాగే ముందుకు వెళ్ళాను మేడం. అసలు అంటే ఆ 4 రాత్రులు ఎక్కడున్నారమ్మా మీరు? మేడం ఫస్ట్ రోజైతే నేను కర్నూలులో ఉన్నాను మేడం. కర్నూలులో నా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. మా జన సైనికులు, మా జనసేన బ్రదర్స్ అందరు ఉన్నారు మేడం. కర్నూలులో అయితే నాకు ఏ ఇబ్బంది రాలేదు మేడం. తర్వాత మేడం అక్కడ ముందుకు వెళ్లితే అక్కడ చెర్లపల్లి ఏదో అనుకుంటా మేడం, ఆంజనేయుల స్వామి దేవాలయం ఉంది మేడం. అక్కడ బీచ్ పల్లి మేడం, సారీ బీచ్ పల్లి మేడం. బీచ్ పల్లి అక్కడ ఆంజనేయుల స్వామి దేవాలయం ఉంది మేడం. అక్కడ ఒక రోజు అక్కడ వెళ్ళి అక్కడ స్వామి వాళ్ళని అడిగితే సరే పర్వాలేదమ్మా ఉండు అన్నారు. రూమ్ ఇచ్చారు, భోజనం పెట్టారు. అక్కడ ఉండిపోయినాను మేడం రెండో రోజు. నెక్స్ట్ వచ్చేసి మూడో రోజు వచ్చేసి జంచెర్లలో ఉన్నాను మేడం. జంచెర్లలో ఇక్కడ ఇది నంద్యాల నుంచి సుందర్ చందర్ అని మా బ్రదర్స్ మేడం, వాళ్ళు కూడా మా జనసేన అన్న వాళ్ళే. వాళ్ళు నాకు వీడియో కాల్ లో మాట్లాడుతూ ఒక రూమ్ బుక్ చేశారు మేడం అక్కడ జంచెర్లలో. ఆ రూమ్ లో ఆ రోజు నైట్ ఉండిపోయినాను. ఇంకా నెక్స్ట్ 4వ రోజు వచ్చేసి హైదరాబాద్ రీచ్ అయిపోయినాను మేడం. హైదరాబాద్ కి వెళ్లేసరికి 9 అయింది మేడం. ఎందుకంటే ఇంకా అక్కడ ఎక్కడ స్టాప్ నాకు తెలీదు, ఎవరు తెలీదు అక్కడ. అందుకే లోపలికి సిటీ లోపలికి వచ్చేద్దామని 9 గంటల రాత్రి అయినా సరే సైకిల్ ని తోసుకుంటూ, అంటే ట్రాఫిక్ దండిగా ఉండింది మేడం, తోసుకుంటూ కూడా అట్లనే నడుచుకుంటూ వచ్చేసి నేను అనుకున్న దానికి రీచ్ అయిపోయినాను. అమ్మ మరి హైదరాబాద్ వచ్చాక అసలు ఎలా కలిశారు ఏంటి, అక్కడ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? అందులో ముఖ్యంగా మీ 2 పిల్లలు కూడా వచ్చారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి, అంటే మీరు ఫోన్ చేసి చెప్తే వచ్చారా లేకపోతే ఏంటి? లేదు మేడం, నేను ఇలాగే వీడియోలు వదులుతున్నాను కదా మేడం. కొంచెం అలాగే కర్నూలులో కూడా మా బ్రదర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. స్వామినాయుడు సార్ గారికి ఫోటోలు అదే వీడియోలు పంపిస్తున్నారు, విషయం అందజేస్తున్నారు మేడం. అలా ఆ ధైర్యంతో ముందుకు అలాగే కొనసాగినాను మేడం. ఇంకొకటి నాకు షాకింగ్ న్యూస్ అంటే ఏంటంటే మేడం, నేను జంచర్లలో ఉన్నప్పుడే నాకు న్యూస్ తెలిసింది మేడం. చిరంజీవి అన్న గారు హైదరాబాద్ లో లేరు, ఏదో వెళ్తున్నారంట, అక్కడే బర్త్డే సెలబ్రేషన్ అంతా ఫ్యామిలీ సహితంగా వెళ్తున్నారని అప్పుడే నాకు న్యూస్ తెలిసింది మేడం. అప్పుడు తెలిసినా కూడా నేను ఎక్కడ కూడా నిరాశ పడలేదు మేడం. ఎందుకంటే నా యాత్రలో ఒక నిజాయితీ ఉందన్న ఒక గట్టి సంకల్పంతోన అన్న ఎట్లయినా సరే నేను కలుస్తాను. ఎందుకంటే నేను కలువకు ముందే కొన్ని వీడియోలు తీసాను మేడం. ఆ వీడియోలే నా సాక్ష్యాలు మేడం ఇప్పుడు. ఎందుకంటే చిరంజీవి అన్నని కలవలేక ముందే నేను ఏమన్నానంటే, ఎట్లయినా సరే నేను చిరంజీవి అన్న గారిని కలుస్తాను, ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నేను చిరంజీవి అన్న గారిని కలిసిన తర్వాతే ఆదోని గడ్డ పైన అడుగు పెడతానని నేను ఆ రోజు ఇంకా అన్న గారి గురించి సరిగా తెలియక ముందే నేను ఒక వీడియో వదిలినాను మేడం. తీసి సెల్ఫ్ వీడియో తీసుకొని నేనే వదిలినాను మేడం. అది ఇప్పటికీ ఉంది మేడం నా దగ్గర. అంటే మామూలుగా చిరంజీవి గారికి రాఖీ కట్టే అదృష్టం ఏ అభిమానికి కూడా రాదు, అలాంటిది మీకు వచ్చింది. ఆయన ఆడపడుచులాగా భావించి మీకు సారే కూడా పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అసలు? నిజంగా మేడం, కళ్యాణ్ అన్న గారికి రాఖీ కట్టినప్పుడు ఎంతో సంతోషం పడ్డానో, చిరంజీవి అన్న గారికి రాఖీ కట్టినప్పుడు కూడా అంతకంటే డబల్ సంతోషం పడ్డాను మేడం. కొన్ని మేడం చెప్పండి అమ్మా. నా పూర్వ జన్మ సుకృతం మేడం. ఏదో ఒక చిన్న రవ్వంత పుణ్యం చేసినాను కాబట్టే ఈ రోజు మెగా కుటుంబంతోన మెగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్న గారి చేతిని తాకి నేను రాఖీ కట్టేంత అదృష్టాన్ని పొందానంటే ఏదో చిన్న పుణ్యం చేశాను మేడం. ఆ పుణ్యమే ఈ రోజు నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది మేడం. లేదంటే రాజేశ్వరి ఎక్కడ, మెగాస్టార్ చిరంజీవి అన్న గారు ఎక్కడ, నా అక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మేడం. అలాంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడం, కొంతమందికి తెలియదు మేడం, కార్ పార్కింగ్ దగ్గరే రాజేశ్వరం అభిమానం ఆగిపోయింది అంటున్నారు. అది తప్పు మేడం. ఎందుకంటే అక్కడ ఉన్న వీడియోలు మాత్రమే బయటకు వచ్చినాయి మేడం. వాళ్ళు నన్ను లోపలికి పిలుచుకుపోయి టీ కాఫీలు అంతా ఇచ్చి నన్ను నా పిల్లల్ని చాలా చక్కగా మాట్లాడి
చాలా అంటే చాలా ప్రేమని చూపించారు మేడం. ఆ వీడియోస్ రాలేకపోవడం వల్ల కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, రాజేశ్వరి ఆడపడుచు కార్ దగ్గర ఆమె అభిమానం ఆగిపోయిందని. అది తప్పు మేడం, చాలా అవునమ్మా, నేను తప్పు కూడా మేడం. నిజానికి ఆ విషయం అడగాలనుకుంటున్నాను. అంటే మీరు ఒక అభిమానిగా దాదాపుగా 300 కిలోమీటర్లకి పైగా సైకిల్ మీద తొక్కుకుంటూ వర్షంలో అక్కడికి వెళ్ళారు, కానీ ఆయన బయటే నించొని మాట్లాడారు పార్కింగ్ లోనే. అంటే ఆ ఆడపడుచుకి అవమానం జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దానికి నేను చెప్పేది ఒకే సమాధానం మేడం, నిజం తెలియనప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. నన్ను లోపలికి తీసుకోపోయి నాకు టీ కాఫీలు అంతా ఇచ్చి నాతో అందరు మాట్లాడినారు. ఇప్పుడు ఎలా అది వచ్చారమ్మా తప్పు మీరు? మేడం. మేడం వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? బస్ లో వచ్చాను మేడం. అంటే ఏమన్నా చెప్పారా ఆయన? అంటే మేము డ్రాప్ చేస్తామంటూ కానీ, లేకపోతే కొంచెం ఆర్థికంగా మీరు వెనుకబడ్డ కుటుంబం కాబట్టి కొంచెం ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడం కానీ ఇవేమన్నా చేశారా? మేడం అన్నయ్య గారిని నేను ఏది ఆశించి వెళ్ళలేదు మేడం. నా ఆలోచన ఒకటే మేడం, చిరంజీవి అన్న గారిని చూడాలన్న ఒక గట్టి సంకల్పంతో వెళ్ళాను. నేను చూశాను, కానీ అన్నయ్య గారిని చూసిన తర్వాత నా ఆనందానికి నా సంతోషానికి హద్దులు లేవు మేడం. కాకపోతే చిరంజీవి అన్న గారు నా దీన పరిస్థితి, నా పిల్లల్ని చూసి ఆయననే పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఏం చదువుతున్నారు, మీ పేర్లేమి అని అన్నగారే అడిగి తెలుసుకున్నారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి అన్న అలా పిల్లల పైన చూపించేటువంటి అభిమానం, ప్రేమని చూసి నా మనసులో ఒకటి మెదిలింది మేడం. అది కూడా అడగాల వద్దా అని చిరంజీవి అన్న గారిని, అన్న ఒక మాట మిమ్మల్ని అడగొచ్చా అని పర్మిషన్ తీసుకున్న తర్వాత చెప్పు తల్లి అన్నప్పుడే, అన్న నేను టైలరింగ్ అన్న, నేను జనసేన పార్టీలో పనిచేస్తూ నేను బతుకు తెరువు కోసం టైలరింగ్ చేసుకుంటున్నా. ఈ పిల్లలకి తల్లి నేనే, తండ్రి నేనే అన్న. నేను ఈ పిల్లల్ని మేము చదువుకోవాలనుకున్నప్పుడు మా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి వల్ల మేము చదవలేకపోయామన్న సరిగా. మా పిల్లలైనా గొప్పగా చదువుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు మేము కూడబెట్టేంత శక్తులు మాకు లేవన్నా. వాళ్ళు ఏదో ఒకటి చదువుకొని ఒక మంచి స్థాయి స్థానంలో ఉంటే ఒక తల్లిగా గర్విస్తానన్నా. అదొక్కటి నా కోరిక అన్నా అన్నాను. ఆ మాట నా నోట్లో వచ్చి రాగానే అన్న ఏమన్నారో తెలుసా మేడం? కొంతమంది మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చిరంజీవి అన్నగారు అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు అడిగిన ఒక కోరిక ఎలాంటిదంటే, నీ పిల్లలు రేపు బంగారు భవిష్యత్తు కోసం ఒక తల్లిగా నువ్వు తపన పడుతున్నావు. నీ ఆలోచన చాలా తల్లి. ఇంత అవకాశం ఉన్నా నువ్వు ఏది అడగకుండా నీ పిల్లల భవిష్యత్తు కోసం చదువు గురించి అడుగుతున్నావు కదా. ఈ క్షణం నుంచి ఆ పిల్లల చదువు, ఆ పిల్లలు ఎక్కడ ఆదోనిలో అయితే ఆదోనిలో, లేదా హైదరాబాద్ లోనైతే సరే, ఎక్కడైనా సరే ఆ పిల్లలు ఎంత చదువుకుంటామంటే అంత చదువు నేను చదివిస్తాను తల్లి. ఈ క్షణం నుంచి ఆ పిల్లల బాధ్యత నాది అని ఆ రోజు అన్నగారు నాకు మాట ఇచ్చారు మేడం. అది మీరు చూసుకుంటే తెలుస్తుంది అక్కడ. ఇదే మేడం వాస్తవం జరిగింది. జీవితంలో సాధించలేకపోయారు, అది మీ పిల్లలు సాధించాలి అనేది మాత్రం మీరు గట్టిగా సంకల్పంతో ఉన్నారని చెప్పొచ్చా? చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు మేడం, 1000 సారి కూడా చెప్పొచ్చు మేడం, నో ప్రాబ్లం. అమ్మా, ఇప్పుడు వరకు కూడా చిరంజీవి గారి అభిమాని లేకపోతే చిరంజీవి గారి చెల్లెలు అనుకుంటూ ఉన్నాం, కానీ ఒక ఇల్లాలుగా మీరు పడుతున్న బాధ ఎవరికైనా వివరించారా? ముఖ్యంగా చిరంజీవి గారికి ఏమైనా చెప్పారా మీరు? అన్నయ్య గారికి ఒక మాట చెప్పినాను మేడం, అన్న పిల్లలకి తల్లి నేనే, తండ్రి నేనే అన్నాను. అన్న ఒక నిమిషం నన్ను అలాగే చూసి మళ్ళీ ఎలా అని అడిగినారు మేడం. నేనుండి వద్దన్న, చీకటి ప్రపంచం గురించి చెప్పొద్దు, ఒక ఆడపిల్లగా మోసపోయినాను నేను. ఆయన వేరే సెకండ్ మ్యారేజ్ అలా అయిపోయింది అన్న, నేను నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను అని ఇలా చెప్పేసి. అంటే అసలు ఏం జరిగిందమ్మా? అంటే మీరు గతంలో కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, అదొక చీకటి ప్రపంచం, నేను దాన్ని మళ్ళీ తలుచుకోను అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే పోనీ అదంతా కాకుండా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందని ఏమైనా చెప్పగలరా? 2011 మేడం. పిల్లలకి ఎంత? నవంబర్ 2 మేడం. బాబు వచ్చేసి 2013లో పుట్టారు మేడం, పాప వచ్చేసి 2015లో పుట్టింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారమ్మా? పాప వచ్చేసి 4వ క్లాస్ చదువుతుంది మేడం, బాబు వచ్చేసి 5 మేడం. ఓకే, మీరు పిల్లల్ని అసలు ఎలాంటి పొజిషన్ లో చూడాలనుకుంటున్నారు? అంటే ఒక తల్లిగా మీ పాప మీ బాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నారు? అంటే ఐఏఎస్ఆ, డాక్టరా, పోలీసా, ఏంటి? వాళ్ళకి నచ్చిన ఎడ్యుకేషన్ వాళ్ళు చదవండి మేడం. కాకపోతే వాళ్ళ చదువు అయినా సరే, వాళ్ళ జీవితం అయినా సరే ఒక నలుగురికి ఉపయోగపడే విధంగా, అంటే
డాక్టర్ గాని పోలీస్ ఆఫీసర్ గాని నా పిల్లల్ని చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అది నలుగురికి సేవ చేసే ఒక పని కదా మేడం. హ్మ్. అలా మా పిల్లలు నా పొజిషన్ లో చూడాలని తల్లిగా నేను ఆరాట పడుతున్నా. మళ్ళీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందా అనేది మనకు తెలియదు కదా మేడం. ఇంకా నేను దాని గురించి అడగలేదు వాళ్ళని. మీ ఊర్లో మీ గ్రామంలో ఇప్పుడు ఏమంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా? అంటే ఒక ఆడపిల్ల సైకిల్ మీద ఇలా ఆవిడ అభిమానించే చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళింది అంటే చాలా మంది కూడా పిచ్చ వెర్ర అంటూ ఉంటారు. కానీ మీరు అక్కడికి వెళ్ళి తిరుపతి వెంకన్న స్వామిని చూసిన ఆనందం మీ ఫేస్ లో మాకు కనిపించింది, దేవుడిని చూసిన ఆనందం అనేది. మరి చుట్టుపక్కల వాళ్ళందరూ గ్రామస్తులు ఏమంటున్నారు అసలు? మేడం నేనేదో అది నేరం చేసినట్టుగా కొంతమంది చూస్తున్నారు. కొంతమంది నా యొక్క అభిమానాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది భావిస్తున్నారు. ఇంకా కొంతమంది మేము 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి అన్న గారిని అభిమానిస్తున్నాము, మేము అది చేస్తాం, బ్యానర్లు కడతాం, రక్తదానాలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఈ అదృష్టం మాకు దొరకలేదు కదా, ఈ అమ్మాయి వెళ్ళి సాధించుకొచ్చింది కదా అని కొంతమంది అది ఏమంటారు మేడం, అది నచ్చక చూస్తున్నారు. నచ్చినట్టు నటిస్తూ కూడా నాతో మాట్లాడుతున్నారు మేడం. అంటే ఏది క్లీన్ గా లేదు మేడం వాళ్ళ మనసులో, వాళ్ళ భావనలో. అంటే అమ్మా ఆ భర్త ఏమో ఇలా ఉన్నాడు, పిల్లలిద్దరిని వదిలేసి అలా సైకిల్ మీద వెళ్తూ ఉంది, అసలు ఏంటి విడ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? మీ ముందే మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారా? ముందంటే ఏమనలేదు మేడం. కానుక నా చెల్లి వాళ్ళతో, నా అన్నదమ్ములతో ఇలా అన్నారు, మీ సిస్టర్ కి అప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏదో 5 లక్షలు తెచ్చుకునింది, మరి ఇప్పుడు చిరంజీవి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇంకేం తెచ్చుకుంటుందో, మీ చెల్లికి వేరే పని లేదా అని ఇట్లా అన్నారంట మేడం వాళ్ళ దగ్గర. బాధ అనిపించిందమ్మా మీకు అలాంటి విమర్శలు విన్నప్పుడు? అప్పుడు ఒకటే గుర్తుకొచ్చింది మేడం. చిరంజీవి అన్న గారు ఒక సందర్భంలో ఒక విషయం చెప్పారు మేడం. ఒక నున్నటి స్తంభం పైన ఎన్నో కప్పులు పాకుతూ ఎక్కాలని ట్రై చేస్తుంటాయి మేడం. అందులో ప్రతి కప్ప కాస్తంత దూరంలో వెళ్లి జారి పడతా ఉంటాయి. కానీ ఒక కప్ప మాత్రం స్ట్రైట్ గా ఎక్కేసి స్తంభం పైన కూర్చొని అరుస్తుంది. అంటే ఆ కప్ప చవిటిది అని చెప్పారు. అది చవిటిది కాదు అన్నది వాస్తవం మనకి తెలీదు. కానీ నేను మాత్రం నా గమ్యాన్ని చేరుకోవాలన్న ఒక సంకల్పంతో వాళ్ళ మాటలంతా పట్టించుకోకుండా నా గమ్యాన్ని నేను చేరుకున్నా, నా దేవుళ్ళని నేను కలిసాను మేడం. ఆ సంతోషం నాకు చాలు. అమ్మ, ఒక వైపు నుంచి చూసుకుంటే మీరు జనసేన పార్టీలో ఒక అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీకు చిరంజీవి గారిని కలవడానికి చాలా ఈజీ అయ్యేది. అయినా కూడా ఇన్ని కిలోమీటర్లు దాదాపుగా సైకిల్ మీద వెళ్తూ ఒక పాట పాడుతూ వెళ్ళటం జరిగింది. ఆ పాట ఒక్కసారి మీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాం ఇప్పుడు లైవ్ లో. పాడతాను మేడం. ఇంకొక విషయం మేడం, నేను పార్టీని అడ్డు పెట్టుకొని కళ్యాణ్ అన్నను కలవాలన్నా ఉన్నింది, చిరంజీవి అన్న గారిని కలవాలన్నా అన్న కూడా ఉండొచ్చు, లేదని నేను చెప్పలే. జరగచ్చు, జరగకపోవచ్చు, నేనేం పెద్ద విఐపిని కాదు. కానీ నా సొంత అభిమానం, నా సొంత స్వయం కృషితోనే వాళ్ళని కలవాలనుకున్నాను. ఒక్కరు సపోర్టు లేకుండా తిన్నానో తినలేదో, కష్టపడినానో కష్టపడలేదో, ఏడ్చానో నవ్వానో అన్నది నాకు, నా మనసుకి పైన భగవంతునికి తెలుసు మేడం. కానీ నా కష్టం వృధా కాలేదు. కళ్యాణ్ అన్న గారిని కలిశాను, చిరంజీవి అన్న గారిని కలిశాను. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలు రాజేశ్వరి వైపు చూస్తున్నారంటే అది నా అన్న తమ్ముళ్ళు, చిరంజీవి అన్న ఒక కన్ను, పవన్ అన్న ఒక కన్ను, నా అన్నలు పెట్టిన ఒక గిఫ్ట్ మేడం ఇది. ఈ జన్మంతా కుటుంబానికి రుణపడి ఉంటాను. ఈ జన్మంతా జనసేన పార్టీ కోసం సేవ చేస్తాను. ఎప్పుడు రాజేశ్వరి మెగా కుటుంబానికి సదా దాసనై ఉంటాను మేడం. ఎందుకంటే నా పిల్లలు భవిష్యత్తు చిరంజీవి అన్న గారు ఈ రోజు మార్చినారు, మార్చబోతారు. అన్నయ్య వాళ్ళు మాటిస్తే మాట తప్పరు. ఖచ్చితంగా వాళ్ళకి ఈ జన్మంతా నేను, నా కుటుంబం, నా పిల్లలు రుణపడి ఉంటాం మేడం. ఇది వాస్తవం మేడం. అమ్మ, ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే మీ వెనకాల మాకు ఆ ఇంట్లో సామాన్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఎలా అనిపిస్తుంది? అంటే ఇటువైపు ఏమో ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, ఒకవైపు ఏమో ఇలా అభిమానుల కోసం మీరు ఇలా సైకిల్ మీద వెళ్ళటం మీద అంతా కూడా పిల్లల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది అనిపించట్లేదా మీకు? పిల్లల మీద ఎఫెక్ట్ అంటే ఎట్లా మేడం? అంటే పిల్లలకి తల్లి కొంచెం దూరం అవుతుంది అన్నట్టు ఏమనిపించలేదా మేడం? మరి ఏం చేస్తాం మేడం, మా పరిస్థితులు అలా ఉన్నాయి. మాకు ఒకరిని మోసం చేసి బ్రతకడం చేత కాదు మేడం. ఏదైనా మేము కష్టపడి రెక్కాడితే గానీ డొక్కాడదు మేడం మా ఫ్యామిలీలో. నిజం చెప్పాలంటే ఆర్థికంగా చాలా వెనుకబడ్డాను. ఆర్థికంగా అప్పుల్లో ఉన్నాను. అప్పులు వాళ్ళ ఇంటి ముందు వచ్చి గొడవలు చేస్తారు. కానీ అన్ని భరించి ఎందుకు బ్రతుకుతున్నానంటే ఆ 2 పిల్లల కోసం మేడం.
అన్ని విధాలుగా అన్ని రకాలుగా జీవితంలో వెనుకబడిపోయిన దాన్ని, అన్ని విధాలుగా జీవితంలో గుడ్డిగా మోసపోయిన దాన్ని. ఇంకా నాకు వెలుగు ఏదైనా ఉంది అంటే అది ఆ పిల్లలు ఒక బతికే మేడం. వాళ్ళు బాగుండాలి. ఎందుకంటే వాళ్ళని అడగకుండానే మనం వాళ్ళకి జన్మనిచ్చాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తును బాగా సరిదిద్దే బాధ్యత తల్లిగా నాది ఉంది కాబట్టి వాళ్ళ కోసమే మేడం ఏ కష్టపడినా నేను వాళ్ళ కోసమే పడుతున్నా మేడం. అమ్మా ఒక్కసారి అది మేడం. అంటే మీరు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఆ పాట చాలా వైరల్ అయిందని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఆ పాట పాడండి. పాడతా మేడం. మీరు అడుగుతారంటే మా అన్న కోసం. అది కూడా ఎలా వచ్చిందంటే మేడం, వర్షం వస్తూ ఉన్నప్పుడు దుఃఖం వచ్చింది మేడం. ఫస్ట్ అది ఏడ్చేసి పాడినాను. తర్వాత ఎందుకు నేను చేసేది మంచి పని అయినప్పుడు నేను ఎందుకు వేడాలని నన్ను నేను సమాలించుకొని ఆ పాటని నవ్వుకుంటూ పాడాను మేడం. అది మేడం. పాడండి, ఒకసారి ఆ పాట పాడండి. పాడతా మేడం. హన్నయ్య 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 నిన్ను చూడాలన్న ఆశయ ఒక అవకాశం ఇవ్వవ చిరు అన్నయ్య. అన్నయ్య హన్నయ్య హన్నయ్య నిన్ను చూడాలన్న ఆశయ ఒక అవకాశం ఇవ్వవ చిరు అన్నయ్య, నా చిరు అన్నయ్య. మీ అస్తవాస్తము మంచిది అన్నయ్య, మీ ఆశీసులు నాకు కావాలయ్యా. మీ అస్తవాస్తము మంచిది అన్నయ్య, మీ ఆశీసులు నాకు కావాలయ్యా. మచలేని చంద్రుడు మా చిరుహన్న, కలియుగ కరుణుడు మా చిరుహన్న. మచలేని చంద్రుడు మా చిరుహన్న, కలియుగ కరుణుడు మా చిరుహన్న. నీ నీడలోన ఎందర శిఖరాలకి ఎదిగారన్నా, ఎంతెత్తు ఎదిగిన ఒదిగుండాలన్నా మీ సంస్కారానికి నే చేస్తాను జోహారన్నా. అన్నయ్య 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 నిన్ను చూడాలన్న ఆశయ ఒక అవకాశం ఇవ్వవ చిరు అన్నయ్య, నా చిరు అన్నయ్య. చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా, మీ విలువైన మాటలతోనే ఒదిగా. చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా, మీ విలువైన మాటలతోనే ఒదిగా. అదోని అంజయ్య ఆశీసులుతోన, అంజినమ్మ కొడుకుని చూడాలన్న ఆశతోన మొదలెట్టాను ఈ సైకిలు యాత్ర. తప్పైతే వందించు నా చిరువన్న, నీ దర్శన భాగ్యం నాకు ఇప్పించన్నా, నీ దర్శన భాగ్యం నాకు ఇప్పించన్నా. నా జన్మ ధన్యమైపోతుంది చిరువన్న, నా జన్మ ధన్యమైపోతుంది చిరుహన్న, నా చిరుహన్న. అన్నయ్య 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 నిన్ను చూడాలన్న ఆశయ ఒక అవకాశం ఇవ్వవ చిరు అన్నయ్య, నా చిరు అన్నయ్య. అంతే మేడం. చిరంజీవి గారు అంటే రాజేశ్వరి గారికి ఎంత ఇష్టం అనేది కూడా మీ పాటల్లో, మీ ముఖంలో, ఆ నవ్వులో మాకు అర్థమైపోతూ ఉంది. అయితే అమ్మ చివరిసారిగా చాలా మంది కూడా మీ మీద కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత చిరంజీవి గారిని కలిసింది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఖచ్చితంగా సహాయం చేస్తారు అంటూ కూడా కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు చివరిసారిగా చెప్పేది ఏంటి? నేను అందరికి ఒకటే చెప్తున్నా మేడం, నేను శత్రువునైనా ఒక స్నేహితుడిగా స్నేహితురాలిగా చూసే ఒక మనస్తత్వం నాది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకున్న అమ్మాయిని నేను ఇంత నిజాయితీగా ఇంత ధర్మంగా ఉన్నాను కాబట్టే ఈ రెండు ఒక సైకిల్ యాత్ర ప్రయాణంలో నాకంటూ ఒక చిన్న గాయం కూడా, ఒక ప్రాణానికి కూడా, సైకిల్ కి కూడా ఎలాంటి కష్టం నష్టం లేకుండా ఈ యాత్రలు సక్సెస్ చేస్తూ రావడానికి నా నీతి నిజాయితీ నేను నమ్మిన నా రణమండల ఆంజనేయుల స్వామినే మేడం. కాబట్టి నేను అందరికి ఒకటే చెప్తున్నా, నేను కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నేను డబ్బు కోసం వెళ్ళలేదు, చిరంజీవి అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను డబ్బు కోసం వెళ్ళలేదు. నేను వెళ్ళింది కేవలం అభిమానంతో వెళ్ళాను. కానీ నాకు ఎవ్వరు లక్షలు గాని కోట్లు గాని ఎవ్వరు నాకు ఆర్థికంగా ఏ సాయం చేయలేదు. వాళ్ళ దర్శన భాగ్యం కలగడమే నాకు ఒక కోట్లతో సమానం. వాళ్ళ పైన అభిమానంతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని కలిశాను, నా జన్మ ధన్యం చేసుకున్నాను. దయచేసి ఎవరు కామెంట్స్ చేయొద్దండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడకండి. ఎందుకంటే చిరంజీవి అన్న గారు 4 లక్షలు ఇచ్చారు, 30,000 ఖరీదు చేసే పట్టు చీర పెట్టారు అంటున్నారు. అవన్నీ నిజం కాదండి. చిరంజీవి అన్న గారు నా పిల్లలకి చదువు కోసం అన్ని విధాలుగా నేను ముందుంటానన్నమాట వాస్తవం. అన్న నాకు అదే బస్ ఫేర్ కి దారి ఖర్చులకి కాస్త అమౌంట్ ఇచ్చిన మాట వాస్తవమే, అవి లక్షలు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అన్న నాకు ప్రేమతో 10 రూపాయలు ఇచ్చినా అది నాకు కోటి సమానం.
అన్న ఎంత ఇచ్చినా కూడా నాకు అది కోటి సమానం. కానీ దయచేసి ఎవరు లక్షలు కోట్లు అనకండి. ఎందుకంటే నేను నా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. నాకన్నా చిన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరికీ నా కుటుంబంలో నాకు అందరూ నాకు ఒక రెస్పెక్ట్ మర్యాద ఇస్తారు. ఈ రోజు రాజేశ్వరి అక్క 4 లక్షలు తెచ్చుకునిందంట, 10 లక్షలు తెచ్చుకునిందంట, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, ఆమె దాచుకునిందేమో అని నా కుటుంబం నన్ను బ్యాడ్ గా ఆలోచించే వరకు మీరు తీసుకురావద్దండి దయచేసి ప్లీజ్. అమ్మ, రాజేశ్వరి గారికి చిరంజీవి గారిని కలిశాక అహంకారం ఎక్కువైపోయింది అంటున్నారు మీ బంధువులు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను మాట్లాడే విధానమే దానికి నిదర్శనం మేడం. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను మేడం. అదేదో వేణుకు పోతా ఉంటే కుక్కలు మొరుగుతారు కదా మేడం, అంతే మేడం. నాకు అహంకారం ఇప్పుడే కాదు మేడం, రేపు నేను శిఖరం పైన కూర్చున్నా కూడా ఎవరైనా గొప్ప మనుషులు, ఇప్పుడు మెగా అభిమానులు ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, చిరంజీవి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. రాజేశ్వరి గొప్ప కాదు, రాజేశ్వరి జస్ట్ ఒక అమ్మాయి అంతే. నాకన్నా ఎక్కువ అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు చాలా ఉన్నారు మేడం మెగా కుటుంబాన్ని. ఎవరైనా పెద్దలు దాతలు నన్ను నా కష్టాన్ని అర్థం చేసుకొని ముందుకొచ్చి నాకంటూ ఒక గూడు ఒకటి ఏదైనా అండగా నిలబడినా కూడా నేను అహంకారం చెయ్యను. అహంకారం నా మనసులో ఎప్పటికీ రాదు. చేతనైతే రాజేశ్వరి ఒక నలుగురికి సహాయం చేస్తుందే గాని ఇంకొకరు నలుగురిని బాధ పెట్టే మార్గంలో నేను నడవను. కావాలంటే ఆదోనిలో ఎంక్వైరీ చేసుకున్నా కూడా రాజేశ్వరి యొక్క తెరిచిన పుస్తకం నా జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. దాచుకోవడానికి ఏమీ లేదు మేడం, ఇది వాస్తవం. అయితే అమ్మ, చిరంజీవి గారి సినిమాలు ఇంకా చాలా రాబోతున్నాయి కాబట్టి ఎందులో అయినా ఒక సినిమాలో మీకు సింగర్ గా అవకాశం ఇస్తే ఏం చేస్తారు? మేడం నాకు అంత పెద్ద కోరికలు లేవు మేడం, కానీ నాకు ఒక్క కోరిక మాత్రం ఉంది మేడం. ఒక్క చిరంజీవి అన్న గారి యొక్క సినిమాలో కావచ్చు, కళ్యాణ్ అన్న గారైనా, రామ్ చరణ్ అన్న గారి యొక్క సినిమాలో అయినా సరే ఒక చిన్నది ఒక 5-10 సెకండ్లు మేడం, జస్ట్ 5-10 సెకండ్లు ఇలా వచ్చి ఇలా కనపడిపోతే మెగా యొక్క స్క్రీన్ పైన ఇలాంటి రాజేశ్వరి అభిమానురాలు కనిపించింది అన్న ఒక పేరు ఈ జన్మంతా నాకు చాలు మేడం. ఇది ఒక్కటి చాలు మేడం. నిజంగా మేడం, నిజంగా మీరు అడిగింది చాలా నాకు సంతోషం అనిపించింది. ఇది అన్నయ్య వాళ్ళ వారికి ఈ వీడియో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అన్నయ్య వాళ్ళు చూడాలి. అన్నగారు చిరంజీవి మెగా కుటుంబానికి అంతా చేతులు జోడించబట్టే అడుగుతున్నా. అతిగా ఆశపడే రాజేశ్వరి కాదు, ఆత్మ అభిమానంతో బతుకుతున్న రాజేశ్వరి, కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న రాజేశ్వరి. అన్నయ్యలు, మీరు చేస్తున్న ఏ సినిమాలో అయినా సరే ఒక పని మనిషి పాత్ర అయినా సరే నాకు ఇస్తే నిజంగా కళ్ళకు అద్దుకొని నేను ఆ పాత్రని చేసి నా జీవితానికి ఇది చాలు అనుకుంటాను. చరణ్ సార్ గారు కావచ్చు, చిరంజీవి అన్నయ్య గారు కావచ్చు, కళ్యాణ్ అన్న గారు కావచ్చు, ఇక మెగా కుటుంబంలో ఉన్నటువంటి ఏ హీరో అయినా కావచ్చు, దయచేసి ఇది అడగొచ్చు అడగకూడదు కూడా నాకు తెలీదు. ఒక పని మనిషి పాత్ర ఇచ్చినా కూడా దానికి జీవం పోసేలాగా నా ప్రయత్నం నేను చేసి నా అభిమానాన్ని నేను మరొకసారి ప్రూవ్ చేసుకుంటాను. ఈ అవకాశం అదృష్టాన్ని ఇవ్వగలరు అంటూ మెగా కుటుంబానికి కోరుకుంటున్నాను. మీరు తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు మీకు కొంత డబ్బు ఇచ్చారు అని చెప్పారు, అసలు ఎంత ఇచ్చారమ్మా ఖర్చులకి? లేదు మేడం, నేను అస్సలు అది చూసిందే లేదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా. అన్నయ్య గారు చీర పెట్టినారు మేడం, రాఖీ కట్టిన తర్వాత చీర పెట్టినారు మేడం అన్నయ్య. ఆ చీరలో ఆ ప్యాకెట్ ఉంది మేడం, నాకు తెలియదు మేడం, నిజంగా తెలియదు. ఎందుకంటే దాచుకోవడానికి ఏముంది మేడం, 25,000 ఉంది. 25,000 ఉంది. అదే మేడం వాస్తవం. ఎవరైనా గానీ కామెంట్స్ చేసి విమర్శించే వాళ్ళకి దమ్ముంటే నిజంగా దీని గురించి విచారించమనండి మేడం. రాజేశ్వరి అబద్ధం చెప్పదు మేడం. అబద్ధం చెప్తే నేను ఇంత ట్రావెల్ చేసి ఇంత విజయాన్ని సాధించుకో రాలేను మేడం. మన వెనక ఏదో ఒకటి ధర్మము శక్తి ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది కదా మేడం. చాలా మంది అభిమానులు కూడా చిరంజీవి గారి అభిమానులే కాకుండా వేరే హీరోల అభిమానులు కూడా చాలా మంది రాజేశ్వరి గారి లాగా సైకిల్ మీద వెళ్తే ఖచ్చితంగా హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దర్శనం ఇస్తారు అంటూ కూడా కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు. చివరిగా దానికి సంబంధించి ఏం చెప్తారు? అది జరగదు మేడం. ఎందుకు జరగదు అని అంటున్నానంటే మేడం, వాళ్ళ అభిమానులు వెళ్ళొచ్చు, దానికి నేను ఎవరిని మేడం నేను కొనకూడదు, కానీ నేను అనుభవంతో చెప్తున్నాను, ఎవరు కూడా సైకిల్ అంత దూరం ట్రావెల్ చేయలేరు మేడం. ఎందుకంటే పర్సనల్ గా కూడా 2 days తర్వాత నేను ఆ నరకం అనుభవించాను మేడం. వర్షంలో నానుతూ పర్సనల్ గా నాకు కొంచెం కడుపు నొప్పి, ఇవి కాళ్ళు నొప్పి అన్ని అనుభవించినాను మేడం.
చాలా కష్టపడ్డాను మేడం. ఈ యాత్రలో మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాను. కానీ నా గురి ఒకటే, వెనక అడుగు వేయకూడదు, ముందు వెళ్ళాలని. నా యాత్ర నిజం, నా మాట నిజం, నా భగవంతుడు నా వెనక ఉన్నింది నిజం. చిరంజీవి మెగాస్టార్ కుటుంబం పైన నాకున్న అభిమానమే నన్ను ఇంత దూరం నడిపించింది మేడం. అంతే మేడం. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా షర్ట్లు ఇట్లా కాలర్లు ఎగరేసుకుంటూ అవి చూపిస్తూ, అది కాదు మేడం అభిమానం అంటే. అభిమానం గుండెల్లో ఉండాలి. ఆ అభిమానం ఎప్పుడు ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి మేడం. నేను చెప్పేది అంతే మేడం. ఏ హీరో అయినా నేను అభిమానిస్తా, ప్రతి హీరో సినిమా నేను చూస్తా. మెగా కుటుంబం అభిమానురాలని నేను, మెగాస్టార్ వే నేను చెప్తానని కాదు. ఆ వెంకటేష్ సార్ కావచ్చు, నాగార్జున సార్ గారు కావచ్చు, నితిన్ చాలా మంది ఉన్నారు కదా మేడం. ప్రతి ఒక్క హీరోకి అభిమానులు ఉన్నారు, లేరని నేను చెప్పలే. కానీ సైకిల్ యాత్ర లేడీస్ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అది చాలా హింస, చాలా కష్టం, చెప్పుకోలేని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. దయచేసి లేడీస్ సైకిల్ యాత్ర చేయొద్దండి. మగవాళ్ళు పోతే పోవండి, మీ అభిమాన నాయకుల్ని, మీ అభిమాన హీరోల్ని కలవండి, మాట్లాడండి, నాకన్నా ఎక్కువగానే అభిమానం చూపించండి. ఎందుకంటే అది మీ ఇష్టం, మీ అభిమానం మీ సొంతం. రాజేశ్వరి ఎవరు చెప్పడానికి? నా అభిమానం నా మెగా కుటుంబం, అంతే నాకు తెలిసింది. ఇదే ఓకే మేడం అమ్మా, నేను చెప్పేది. నిజంగానే రాజేశ్వరి గారు ఇప్పటి వరకు చాలా కష్టాలను పడ్డారనే చెప్పొచ్చు. మరి ఇప్పటి నుంచి కూడా ఆవిడ జీవితం మారాలని కూడా మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.